మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అయితే మొత్తం కొట్టే ఎస్ఐ వస్తున్నాడు, దూరం ఉండండి. ఈ డెడ్ బాడీ ఎవరిదో గుర్తుపడ్డారా? లేదు సార్. సరే వీళ్ళ మమ్మీస్ అని ఆధారాలను ల్యాబ్ పంపించి రిపోర్ట్ త్వరగా వచ్చేలా చూడు. అలాగే డెడ్ బాడీ ఏమన్నా గుర్తుపడతానేమో ఎంక్వైరీ చేయి. కానిస్టేబుల్ సార్, అక్కడ ఎవరైనా గుర్తుపట్టినారా? ఎవరు గుర్తుపట్టలేదు సార్, తల పడిపోవడం వల్ల ఎవరు గుర్తుపట్టలేదు. ఓకే, ఎనీ ఎవిడెన్స్? సార్ అక్కడ జాకెట్, పగిలిపోయిన గాజులు, కానా బ్యాగ్, పెద్ద ఆటగానే సార్. ఆ ఆటగాన్ని వేటగాన్ని మనం వేటాడదాం. అక్కడ చనిపోయింది మా ఫ్రెండే సార్. ఎలా చెప్పగలవు? ఆ బట్టలు మా ఫ్రెండ్వే సార్. ఇతని డీటెయిల్స్ తీసుకో, నువ్వు టచ్లో ఉండు. సార్ ఊర్లో ఎంక్వైరీ చేసినా మీరు చెప్పినట్లు ఇద్దరు ముగ్గురుతో అఫేర్ ఉంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ భార్యతో కూడా అఫేర్ ఉంది. అవునా? అంతక్కడ ఎవడో దొరికేసినాడు మనకు. రమేష్ కాల్ చేయి. సార్ ఎందుకు పడుతున్నారు సార్? నువ్వే మద్దతు చేసి నువ్వే గుర్తుపట్టని నటిస్తున్నావా? సార్ నేను నిజంగా చేయలేదు సార్. చెప్పు, మర్సంగా చెప్పు, సార్ మర్యాదగా చెప్పు. ఆ మర్యాద ఎందుకు చేసావు? మర్యాదగా చెప్పు. సార్ నేను నిజంగా చేయలేదు సార్. నాకు అసలు విషయం తెలిసిపోయిందిరా. నీ భార్యకు ఆ చనిపోయిన వాడికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని చెప్పేసి నాకు తెలుసు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి సార్. నేను వారం రోజుల నుంచి మా బామ్మర్ది పెళ్లిలో ఉన్నా సార్, నేను భార్య. సరే, తను చనిపోయే ముందు నీకెందుకు అన్నసార్లు కాల్ చేసినాడు? సార్ నా దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు సార్. నా దగ్గరే కాదు సార్, మా ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకున్నాడు, వ్యాపారం పెడతానని. సరే, నీ ఫ్రెండ్స్ కాల్ చేయరా. ఏరా, మీ ముగ్గురు కలిసి ఆ మర్డర్ చేసినారు కదా? లేదు సార్, మేము అర్థం చేయలేదు సార్. అసలు ఆ మర్డర్ చేసింది నువ్వేం తెలియాలి, నీ అంత చూస్తా. ఆనంద్ ఇల్లు ఎక్కడ? ఆ వీధి చివర ఉంది సార్. నీకు ఆనంద్ తెలుసా? తెలుసు సార్. అతను ఏం చేస్తుంటాడు? వాలంటీర్. ఎక్కడుంటాడు? ఆ వీధిలో చివరి ఇల్లు. అతనికి ఎవరైనా ఉన్నారా? వాళ్ళ అమ్మ ఈ మధ్యనే చనిపోయింది, ఒక్కడే ఉంటాడు. ప్రస్తుతానికైతే ఎవరు లేరు. సార్ మొత్తం చెక్ చేశాం సార్, ఏమైతే దొరకలేదు సార్ క్యాష్. వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి మన దగ్గర ఆధారాలు లేవు. నన్ను ఒక పని చెయ్యి, సేమ్ ఇలాంటి కేసులే గతంలో ఏమైనా జరిగినావేమో, ఏ ఏరియాలో అయినా జరిగినావేమో ఒకసారి చెక్ చేయి. అవునా? సరే, ఆ ఏరియా ఎస్ఐతో మాట్లాడతా.
సార్ 2 years కిందట మిషనర్గా మిగిలిపోయినటువంటి ఒక మర్డర్ జరిగింది. డెడ్ బాడీ పక్కన గాజులు, నిరోధ్, రైకా, సేమ్ ఈ టైప్ ఆఫ్ మర్డరే మా ఏరియాలో జరిగింది. నా డౌట్ ఏమంటే ఈ 2 మర్డర్లు ఒకటే చేసినాడేమో నా డౌట్. ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వగలిగితే మా కేసుకి యూజ్ అవుతుంది. మీ కేసు కూడా మేము ఛేదించిన వాళ్ళం అవుతాం. నువ్వు చెప్పింది నిజమే. ఆ కేసును సాల్వ్ చేద్దామని నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఈ లోపు రిటైర్డ్ అయ్యాను. అయినా ఆ కేసుకు సంబంధించినటువంటి ఫైల్ నా దగ్గర ఉంది. నీకేమన్నా యూస్ఫుల్ అవుతుందేమో తీసుకో. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నాని, ఈ 2 కేసుల్లో కొత్తగా ఏమైనా క్లూస్ ఉన్నాయా? ఒకటి కామన్ నెంబర్ ఉంది సార్. సరే, ఆ నెంబర్ కాల్ చేయి. నాని, అతను వస్తున్నాడా? సార్ నమస్తే సార్. ఎవరు? గిడ్డయ్య సార్. అదే రన్నింగ్ రాజా. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో మా ఫేమస్ అనుకుంటా. ఏదో ప్రజల అభిమానం. ఓవర్ యాక్షన్ చేయొద్దు. సార్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. కిందట ఒక మర్డర్ జరిగింది, నీ ఫ్రెండ్ది. తన కాల్ లిస్ట్ లో చివరి కాల్ నీదే ఉంది. అవును సార్. రీసెంట్ గా ఒక మర్డర్ జరిగింది మా ఏరియాలో, తన కాల్ లిస్ట్ లో చివరి కాల్ నీదే ఉంది. సార్ నిజంగా ప్రమాణ సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు సార్. ఆ హత్యకు నాకు ఏం సంబంధం లేదు సార్. నువ్వు చేయలేదని నాకు తెలుసు. నువ్వు చేయాల్సిందే ఏమంటే నీ ఫ్రెండ్ చనిపోయే ముందు రోజు ఏం జరిగిందో చెప్పు చాలు. సార్ ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేదు సార్. నా ఫ్రెండ్ అంటే నాకు ప్రాణం సార్. నా ఫ్రెండ్కి నేను కూడా అంటే చాలా అభిమానం సార్. ఒకసారి నన్ను 50,000 డబ్బులు అడిగారు సార్. నన్నే కాకుండా మా ఫ్రెండ్స్ లో కూడా అడిగారు సార్. సో అందరం తలా 50,000 ఇచ్చాం సార్. నేను డబ్బులు ఎందుకు రా అని అడిగా. ఏదో బిజినెస్ అన్నాడు సార్. మేము కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు సార్. కానీ ఒక అతన్ని పదే పదే పర్సనల్ గా కలిసేవాడు సార్. ఫోటో ఉందా? ఉంది సార్. రమేష్, నువ్వేమన్నా చూసినావా? ఇతను మా ఊరు కోలఫారంలో పనిచేస్తాడు సార్. అలాగే మా ఫ్రెండ్ ఆనంద్ మొన్న చనిపోయాడు కదా సార్, ఆయనతో పర్సనల్ గా డైలీ మాట్లాడేవాడు సార్. అవునా? భాస్కర్ రెండు మాటలు నీకు ఇస్తాం. చెప్పు చెప్పు చెప్పు. సార్ చెప్పు చెప్పు. చెప్తా సార్. హరిన ఊర్లో డబ్బు పిచ్చిన వాళ్ళని గంజా వ్యాపారం చేద్దామని పిలిచి డబ్బు తీసుకొచ్చినాక ఊరు బయట చంపేస్తా సార్. సార్ అనుమానం రాకుండా కేసు డైవర్ట్ చేయడానికి గాజులు, రైక, నీళ్ళ ప్యాకెట్లు కూడా పడేస్తా సార్.
సార్ ఏంటి సార్ వాళ్ళని ఎలా చంపేశావు? ఇలాంటి చీడ పురుగుల్ని చట్టానికి అప్పచెప్పిన ఆధారాలు లేవని చెప్పి తప్పించుకుంటాడు. ఇలాంటి నాయలను చంపడమే కరెక్ట్.